కనపడుతున్నారు, ఏసీ రూముల్లో కనపడుతున్నారు, కానీ వాళ్ళ అంతరంగం ఏమైపోతుందన్నది వాళ్ళకి తెలియట్లేదు. కానీ దేవుడు నిన్నేం చేయబోతున్నాడు అంటే అంతరంగంతో సహా నిన్ను పైకి లేకపోతున్నాడు. పెంట కుప్పల్లో ఉన్న వారిని లేవనెత్తుడికై నేను వచ్చానని యేసు ప్రభు వారు చెప్పారు. అంటే పెంట కుప్ప లాంటి జీవితం అంటే నీ బ్రతుకు బహు భ్రష్టత్వం కలిగిన జీవితం అయి ఉంటే నిన్ను లేవనెత్తడానికి, ఎక్కడికి తీసుకెళ్తానికి? ఈ లోకంలో పైకి తీసుకురావడానికి కాదు, పరలోకంలో నిన్ను బంగారు వీధిలో తిప్పడానికి తీసుకెళ్తున్నాడు దేవుడు. చాలామందికి ఇది ఏంటంటే ఒకటే ఆలోచన, మాకు ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదు. వాళ్ళకి చూడు, వాళ్ళ అన్నదమ్ములు ఎలా సంపాదించుకుంటున్నారు, వాళ్ళ టీవీలు కొనుక్కున్నారు, అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు అని వాళ్ళని చూస్తున్నావు. కానీ నీలాగా నువ్వున్న సంతోషం వాళ్ళకు ఉందా? ఆలోచించే ఎప్పుడైనా? నువ్వు ఒక 100 రూపాయలు పెట్టి నువ్వు కడుపు నింపుకోగలుగుతున్నావు, వాళ్ళు నింపుకోగలుగుతున్నారా? అప్పు లేకుండా నువ్వు జీవించగలుగుతున్నావా? కానీ దేవుడు నిన్ను జీవిస్తున్నాడు. నీకు ఉన్న దాంట్లోనే నువ్వు తింటున్నావు, ఆనందకరంగా ఉంటున్నావు, ఆరోగ్యకరంగా ఉంటున్నావు. ఈ రోజున పెద్ద పెద్ద ఏసీ రూముల్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఉంటున్నాయా? కరోనా టైంలో ఎవరు చచ్చిపోయారు? పేదవాళ్ళు చచ్చిపోయారా? కరోనా టైం వల్ల ధనవంతులే అయిపోయారు. వాళ్ళ పై రూపం బాగానే ఉంది, కానీ అంతరంగంలో దేవుడు లేడు. వాళ్ళ హృదయం ధనాపేక్ష, ఎప్పుడు డబ్బు సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, వాడిని మోసం చేయాలి, వీడిని మోసం చేయాలి, ఆడిని నాశనం చేయాలి, ఇదే తలంపుతో జీవిస్తున్నారు. అందుకే వాళ్ళు ఏమైపోతున్నారంటే పైకి హుందాతనంగా కనపడుతున్నారు, కానీ రానున్న దినాల్లో నరకంలో పడతారు. ఎక్కడ పడతారు? అగ్ని ఆరదు, పురుగు చావని స్థలంలోకి వెళ్తారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే నిన్ను అభ్యంతరపరిచే ఆలోచన తీసేయ్. ఏమన్నాడు? నిన్ను అభ్యంతరపరిచే ఆలోచనలు నీలోంచి తీసివేయి, నిన్ను నేను రుచికరంగా చేస్తానంటున్నాడు. నిన్ను రుచికరమైన ఆహారముగా, నిన్ను రుచికరంగా, ఈ లోకమంతా నిన్ను ద్వేషించిన వాళ్ళందరికీ నిన్ను రుచికరంగా చేయబోతున్నాడు. అప్పుడు అంటూ ఉంటారు, ఈ రోజున సతీష్ అయ్య గారు కానీ మిగతా పాస్టర్లు కానీ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటే ఈ రోజున ఇంత గొప్ప స్థితిలో ఉండగలిగే వాళ్ళ చెప్పు? ఏసన్న గారు కానీ లేకపోతే మిగతా చాలామంది పాస్టర్స్ కానీ ఈ రోజున కొన్ని వేల సంఘాలు కట్టిన వాళ్ళందరూ ఆ రోజుల్లో ఎంతో ప్రయాసపడ్డారు దేవుని కోసం. ఎంత ప్రయాసపడ్డారో తెలుసా? ఒకప్పుడు ఏసన్న గారు కాలినడకతో వెళ్ళి సువార్త ప్రకటించారు. వీధుల్లో అక్కడ ఇక్కడ అనేకమైన ఇబ్బందులున్న కుక్కలు అని ఎన్నో విధాలుగా నాశనం చేస్తున్న వాటినన్నిటినీ భయముతో, పాములు వాటినన్నిటినీ జయించుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్ళి దేవుని గురించి సువార్తను ప్రకటించారు. దేవుని కోసం కష్టపడిన వారు ఏ మాత్రము నష్టపోరు. ఈరోజు వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారంటే కారణము దేవుని కోసం కష్టపడ్డారు వాళ్ళు. అపోస్తలుడైన పౌలు కానీ, పేతురు కానీ, ఇక ఆంద్రేయ కానీ, తోమా కానీ, ఇక 12 మంది శిష్యులే కానీ, మత్తయ్యే కానీ, మార్కే కానీ, వీరందరూ దేవుని కోసం కష్టపడ్డారు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మరి నువ్వు దేవుని కోసం ఏం కష్టపడుతున్నావు? నీ జానుడు పొట్ట నింపు కోసం కష్టపడుతున్నావు. నువ్వు జానుడు పొట్ట నిండిద్ది. దేవుడే చెప్తున్నాడు, నా పిల్లలకు సింహ పిల్లలైనా ఆకలి కొనుగొంటాయి, కానీ నా పిల్లలకి ఏ కొదువ నేను ఉంచను. ఎప్పుడు? నా మాట వినినప్పుడు. అవ్వ ఆదాములు ఏదోన తోటలో ఉన్నప్పుడు దేవుని మాట చక్కగా విన్నారు. వాళ్ళు ఏం పొందుకున్నారు? బలాన్ని పొందుకున్నారు. బలాన్ని పొందుకున్నాం కాదు, చక్కటి ఆహారాలు, చక్కటి ఫలాలు తిన్నారు వాళ్ళు. రుచికరమైన ఆహారాలు తిన్నారు వాళ్ళు. రుచికరమైన బలము కలిగిన ఆహారాలు తిన్నారు. అర్థమవుతుందా? దేవుని పిల్లలు నిత్య జీవం కలిగిన ఆహారాలు తిన్నారు వాళ్ళు. ఎప్పుడు దేవుడు పని వదిలేశారో, దేవుడు వద్దన్న పని చేశారో అప్పుడు ఏం చేశారు? భయంకరమైన పరిస్థితిలో గచ్చ పొదల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఇలా జరిగిందంటే కారణం దేవుని మాట వినకపోవటం. దేవుడు చెప్పాడు, అయ్యో ఇది తినొద్దన్నాడు, తినకుండా ఉంటే సరిపోయేది, కానీ తిన్నారు. ఈ రోజున వాళ్ళు తెచ్చిన శాపం ఈ రోజున ప్రపంచమంతా శాపగ్రస్తమైపోయారు. కానీ యేసు ప్రభువారు ఆయన స్వయ రక్తముతో కనువి మనల్ని
శుద్ధీకరిస్తున్న ఈ రోజు కూడా అదే పాపంలోనికి తిరుగుతున్నారు. బాప్తీసం పొందుకుంటున్నారు, మళ్ళీ చేసిన అంతకుముందు వదిలేసిన తప్పులే మళ్ళీ చేస్తున్నారు. అర్థమవుతుందా? నువ్వు శుద్ధీకరించబడ్డావు, నిన్ను విలువ పెట్టి కొన్నాడు దేవుడు, అయినా మళ్ళీ అదే తప్పు చేస్తూ దేవుని కోపానికి గురవుతున్నావు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీ బ్రతుకులు మార్చుకోకపోతే నిన్ను అభ్యంతరపరిచే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నీ తల సరిగ్గా ఉండదు, దేవుని వాక్యం చెప్పేటప్పుడు నీ చేతులు సరిగ్గా ఉండవు, నీ కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు. ఒక చోట 2.5 గంటలు నిలబడిపోతే నీకు దేవుడు ఎలా ఆశీర్వాదం ఇస్తాడు? దేవుడు మాటలు వినకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా దేవుడు నీకు ఆశీర్వాదం ఎలా ఇవ్వాలనుకుంటాడు? ఇవ్వడు, ఖచ్చితంగా ఇవ్వడు. ఆనాడు అవ్వ ఆదాములు వద్దు అన్న పని చేసి ఏం తెచ్చుకున్నారంటే శాపాన్ని తెచ్చుకున్నారు. ఈరోజు నువ్వు మందిరానికి వెళ్ళి కూడా దేవుని వాక్యాన్ని వింటున్న నీవు కూడా శాపానే తెచ్చుకుంటున్నావు. దేవుని మాట వినట్లేదు, లెక్క చేయట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అభ్యంతరపరిచే వాటిని తీసివేసుకోవడం మంచిది, అంటే మానుకోవటం మంచిది అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ కళ్ళు నీకు అభ్యంతరపరచచ్చు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవుని ప్రార్థన చేయకుండా, నీ కాళ్ళు నీకు అభ్యంతరపరచచ్చు, నీ చేతులు, నీ అవయవాలు, నీకు శరీర అవయవాలన్నిటినీ నువ్వు జయించాలి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆత్మ సంబంధమైన వాడు శరీర అవయవాలు జయిస్తాడంట. మరి జయించగలుగుతున్నావా? నిద్రని జయించగలుగుతున్నావా? ప్రార్థనలో దేవుడితో నీ శరీరాన్ని నలకొట్టుకోగలుగుతున్నావా? కొట్టుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు శరీరానికి లోబడిపోయావు. ఈ శరీరము సాతాను చేతిలో చిక్కుపోయింది. అదే నువ్వు ఆత్మ సంబంధిగా ఉంటే నువ్వు ఉజ్జీవం రగులుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, విస్తారంగా వాక్యము చెప్తూ రాత్రి నుంచి ఎన్నింటి వరకు, ఉదయం నుంచి రాత్రి వరకు విస్తారంగా దేవుని మాటలు చెప్తూ ఉంటుంటే ఒక వ్యక్తి మేడ గది పైన ఒక కుర్రవాడు ఉండి ఏం చేస్తున్నాడు? వాక్యం వినకుండా నిద్రపోతున్నాడు అంట. ఏమవుతున్నాడు? మేడ గదిలో విస్తారంగా చెప్తున్నాడు దేవుని గురించి. ఎప్పటి నుంచే ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని మాటలు చెప్పి వాళ్ళని బలపరచాలని చూస్తూ ఉంటే మనవాడు మేడ గదిలో చక్కగా ఆ మేడ పైన పడుకుంటున్నాడు. పడుకుంటే ఏమయ్యాడు? నిద్రలోకి వెళ్ళి కింద డామ్ అని పడిపోయాడు. డామ్ అని పడిపోవడంతో చచ్చిపోయాడు. ఈరోజు అలాగే జరిగిపోతుంది మనిషి జీవితం కూడా. చచ్చిపోతావు, నరకాల్లో చచ్చిపోతావు. దేవుని మందిరంలో నువ్వు పడుకుంటున్నావంటే, దేవుని వాక్యాన్ని వినాల్సింది పోయి దేవుని మందిరంలో నువ్వు కూర్చొని పడుకుంటున్నావంటే నువ్వు ఎక్కడ పడుతున్నావంటే నరకంలో పడిపోతున్నావు. సాతాను వాక్యాన్ని విననీయకుండా నీ చెవులు మూసేసింది, నీ కళ్ళకు నిద్రను కలగజేస్తుంది. నువ్వు బలపడిపోతావు, నువ్వు రుచికరంగా మారిపోతావని వాడికి తెలుసు. అందుకే నిన్ను నిద్రలో పంపిస్తున్నాడు. అందుకే నువ్వు నిద్రపోతున్నావు. పాటలు అయ్యేంత వరకు ఉండగలుగుతున్నావు, స్తుతించే వరకు ఉండగలుగుతున్నావు. వాక్యానికి ఎందుకు? వాక్యము నిన్ను బ్రతికిస్తుంది కాబట్టి. నువ్వు బ్రతకడం వాడికి ఇష్టం లేదు, నువ్వు నరకానికి వెళ్ళటం వాడికి ఇష్టం. అందుకే నువ్వు అప్పుడే వాడిని నిద్రపోబెడతాడు. కునుకు పాటలు వస్తున్నాయి, దేవుడు చూస్తున్నాడు. చచ్చిపోతున్నావు నువ్వు నరకల్లో, కాలిపోతున్నావు నరకల్లో. నీ మందిరములు నువ్వు పాడవటం కాక మిగతా వాళ్ళు పాడు చేస్తున్నావు. నువ్వు నిన్ను చూసి వాళ్ళు కూడా పాడైపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఆయన కోపం రగిలిపోతుంది. నువ్వు పాడవటం కాక మిగతా వాళ్ళు పాడు చేస్తున్నావు. దేవుడు ఒప్పుకోడు. ఈ శరీరం అనే దేవాలయంలో దేవుడు నివసించాలంటే నీలో వాక్యం అనే నీరుండాలా. నీ హృదయంలో వాక్యం అనే నీరు లేదు కాబట్టి ఈరోజు నువ్వేమైపోతున్నావు అంటే పతనమైపోతున్నావు. అగ్ని అరదు, పురుగు చావని స్థలంలో కాలిపోతున్నావు. దేవుడు కన్నెర్ర చేయబోతున్నాడు. జాగ్రత్త. ఆయన ఇప్పుడు దాకా ప్రేమ చూపించాడు, ఇక నుండి కన్నెర్ర చేయబోతున్నాడు. మూర్ఖ తరములారా, ఎంతకాలం సూచనలు అడుగుతున్నారు? మీకు ఏ తరములో కూడా సూచన దొరకదన్నాడు. ఏమన్నాడు? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, మార్పు పొందు.
అల్లరి చేయొద్దండి, చేయకు మానే, లేదా నరకానికి వెళ్ళిపోతావు. తల్లిదండ్రుల మాట వినొద్దండి, వాళ్ళ మాటను నిర్లక్ష్యం చేసావా నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరం నిర్లక్ష్యం చేస్తున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు. ఇష్టానుసారంగా జీవించడానిక నీకు ఈ లోకానికి పంపించింది? ఒక మానవ రూపాన్ని ధరింపజేసి తల్లి గర్భాన్ని వేసి నేను ఇష్టానుసారంగా బ్రతకరా బాబు నేను భూమి మీదకు పంపించాడు అనుకున్నావా? ఆయన పని చేయడానికి నిన్ను పంపించాడు. నీ సొంత పొట్టకూటి కోసం కాదు పంపించింది నేను. నా పిల్లలు నశించిపోతున్నారు, నువ్వు వెళ్ళి రక్షించు. నా పిల్లలు స్కూల్లోకి ఎందుకు పంపుతున్నాడు? స్కూల్లో నశించిపోతున్నారు. పలానా ప్రాంతంలో నిన్ను ఎందుకు పంపుతున్నాడు? అక్కడ నశించిపోతున్నాడు, నా గురించి చెప్పు అని దేవుడు నిన్ను పంపిస్తామంటే నిర్లక్ష్యం చేస్తున్నావా? అభ్యంతరాలకు లోపడుతున్నావా? అయ్యా, ఈరోజు దేవుని మాటలు చెప్పడానికి నేను వెళ్ళలేకపోతున్నాను, నా కాళ్ళు పని చేయట్లేదని. కాళ్ళు పని చేయకపోతే నోరు పని చేస్తుందిగా, నోటి ద్వారా ఫోన్ ద్వారా చెప్పు దేవుని వాక్యం. దేవుని మాటలు పంచు. యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, చెత్త అడ్డమైన చెత్త కాదు పంపించాల్సింది, దేవుని మాటలు పంపించు. ఎవరైతే నశించిపోతున్నారో నరకానికి దగ్గర అవుతున్నారో వారందరికీ దేవుడే చూపిస్తాడు ఆ మాటలు. ఎంతకాలం దేవుడికి దూరమై ఉంటావు? నీ బ్రతుకును మార్చుకోకపోతే దేవుడు ఆయన సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నాడు. సొదొమ గొమొర్రా కూడా అలాగే జరిగింది. దేవుని భయం లేకుండా ఉండిపోయారు. సొదొమ గొమొర్రా ఏ విధంగా నాశనం అయిపోతుందో అలాగే నాశనం అయిపోతున్నారు. అమాలేకులు నాశనం అయిపోయినట్టుగా నాశనం అయిపోతారు ప్రతి ఒక్కరు. దేవుడు కన్నెర్ర చేయకముందే సమయం ఉండగానే ఈ రాత్రి ఎవరైతే వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ బ్రతుకును మార్చుకో. నిన్ను ఉన్నతమైన రుచికరంగా చేయబోతున్నాడు. ఈ రోజున వాక్యం వింటున్న నీ బ్రతుకును మార్చగలిగేది ఎవరైనా ఉన్నారంటే ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నిన్ను బ్రతికించగలడు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని, ఎంతకాలం దేవునికి దూరమై ఉంటావు? ఆయన రాజ్యం ఏమంటున్నాడు? 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడే దేవుని రాజ్యములో అగ్ని ఆరదు పురుగు చావని స్థలములో పడిపోతాడంట. ఏమైపోతాడు? దేవుడు నీకు ఏది అభ్యంతరపరుస్తుందో, నువ్వు దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుడితో సమయాన్ని గడపనీయకుండా ఆటంకపరిచే వాటినన్నిటిని నువ్వు తుడిచివేయ్. చీపురితో ఏ విధంగా అయితే తన ఇంట్లో ఉన్న ప్రతిదీ చీపురితో ఏం చేస్తారు? తుడిచి వేస్తారు. ఎందుకు? నీట్గా ఉండడం కోసం. అలాగే తుడిచేయి. అడ్డమైన చెత్త స్నేహాన్ని తీసేయి. దేవుని మాటలకే మాత్రమే చోటి. దేవుడు చెప్తున్నాడు, తల్లిని ఏడిపిస్తున్నావు, తండ్రిని ఏడిపిస్తున్నావు, నా మాట వినకుండా నువ్వు విచ్చలవిడిగా తిరుగుతావు అంటే ఇదిగో నీకు అదిగో సాతానికి వేసిన అగ్నిగుండము రెడీగా ఉంది. ఈరోజు దేవుడు చెప్పబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ, మార్పు పొందు. సమయము కొద్ది దినాలే, ఆయన ఉగ్రత దినాలు రాక మునిపే మారిపో. లేదంటే చేతులు కాలిన తర్వాత ఏం పట్టుకున్న ప్రయోజనం ఉండదు. సమయం ఉండగానే దేవుణ్ణి నువ్వు నమ్ము, దేవుని విశ్వసించు, దేవుని మార్గంలో నడువు, ఆయన చెప్పినట్టు నువ్వు జీవించు. ఆచార క్రియలు మానే, దేవుడికి ఇష్టం లేని పనులు మానే. అప్పుడు దేవుడు ఉన్నతమైన స్థలంలో తీసుకెళ్ళకపోతున్నాడు. అదే పరలోక రాజ్యం. దేవాతి దేవుడు చెప్తున్నాడు, నీ బ్రతుకును మార్చే దేవుడు కావాలా? లోకం కావాలా? లోకము నరకమే. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఎంతకాలము లోకములో ఉన్న వాటి కోసం ఎదురు చూస్తున్నావు? దేవుడు 1 గంట దేవుడితో గడుపు. కొన్ని నిమిషాలు దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని మహిమపరచు. ఆనాడు దావీదు అలా మహిమపరిచాడు కాబట్టి 3 మూరలు ఎత్తుగలిగిన వాడిని ఓడించగలిగాడు. ఒక చిన్న కుర్రవాడు. సాధ్యమేనా? ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షలుగా ఉన్న ప్రజలందరూ అల్లాడిపోతుండే ఒక చిన్న కుర్రవాడు ఏ మాత్రం చిన్న వయసులో దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు ఏం చేశాడంటే ఒక్క రాయితో చంపేశాడు గొలియాతును. ఒక్క రాయితోనే, నువ్వు కత్తితో బల్లంతో వస్తున్నావు, నేను మాత్రము యెహోవా నామం పేరిట వస్తున్నానని చెప్పి
యుద్ధం యెహోవాదని ఒక్క రాయి ఇసరగానే ఆ రాయి వెళ్ళి గిరగిరాయిలు నుదుటి మీద తడగానే కింద పడిపోగానే ఆ కత్తి మోయటానికంట 3-4 మనుషులు కావాలంట. ఆ కత్తిని దావీదు పట్టుకొని నరికేశాడు తల. ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షలు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది? 20 లక్షల పైగా ఉన్నారు అక్కడ. రాజు సైతం వణుకుతున్నాడు. కానీ ఒక్క కుర్రవాడు మాత్రం వణకట్లేదు. నా దేవుణ్ణి అంటాడా, నా దేవునికి వ్యతిరేకంగా వస్తున్నాడు, వీడెవడు నా దేవుణ్ణి అంటాకని చెప్పి యుద్ధానికి వెళ్ళాడు. అలా ఉండాలి. రోషం కలిగిన క్రైస్తవుడి వలె ఉంటున్నావా? సాతాను నీ ఇంటిలోనే పొంచి ఉంది, నీ కుటుంబంలోనే పొంచి ఉంది. నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్నా. ఏం చేస్తున్నావు నువ్వు? విశ్వాసం అనే డాలు పట్టుకొని ప్రార్థనలో నడవు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, విశ్వాసంలో నడు, విశ్వాసంలో నడు. విశ్వాసం కలిగిన వారు దేవుని పిల్లలు. విశ్వాసం అనే డాలు పట్టుకొని, వాక్యం అనే ఖడ్గం పట్టుకొని, ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి మొదలవ్వు నువ్వు. అందుకు దేవుడు ఏర్పరిచాడు. గుర్తుపెట్టుకో, నిన్ను రుచికరంగా చేసేస్తున్నాడు దేవుడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను రుచికరంగా చేస్తున్న దేవుణ్ణి వదిలిపెట్టొద్దని దేవుడు నిన్ను మనసారా అడుగుతున్నాడు. దేవుడు కావాలా, సాతాను కావాలా? నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు